రైట్. మరో కాలర్ ఆత్మకూరు నుంచి సుధాకర్ రెడ్డి గారు. హలో చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. సార్ నమస్తే సార్. నా పేరు కుటుంబ సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా. చెప్పండి. మా అబ్బాయి 4th ఇయర్ సివిల్ కోర్సు చదువుతున్నాడు. ఓకే. అతను ఈ 4th ఇయర్ అయిపోయిన పాట ఏది తీసుకుంటే బాగుంటుంది? పీజీ అబ్రాడ్ కానీ లేకపోతే మన ఇండియాలో కానీ ఏ కోర్సు తీసుకుంటే అతని ఫ్యూచర్ బాగుంటుందో చెప్పండి సార్ కొంచెం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఆల్రెడీ 4th ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే. ఏంటంటే రెండు ఆప్షన్స్ విల్ బి దేర్. అంటే ఈజ్ ఆస్కింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ కూడా స్ట్రక్చర్స్, డిజైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఆయనకి దేనికి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ లోనూ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, డిజైనింగ్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, స్ట్రక్చర్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా అనే దాన్ని బట్టి యూ హ్యావ్ టు టేక్ హిస్ కౌన్సిలింగ్ బికాస్ యూ సీ దట్ హిస్ ఫాదర్ ఇస్ ఆస్కింగ్ us. That's what. No, if a student asks so that we can talk to him, we can let him know అన్నట్టు which will be more apt for him. వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన కోర్స్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇంకోటి డిమాండ్ గురించి, దేనికి డిమాండ్ ఎక్కువ ఉందంటే ఎనీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఇఫ్ యూ ఆర్ బెస్ట్, యూ ఆర్ ద బెస్ట్. దట్స్ ఇట్. రైట్. గోదావరి నుంచి మరో కాలర్ కిషన్ గారు, మీ టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టి మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సార్, నా పేరు కిషన్, గోదావరి. చెప్పండి కిషన్ గారు. సార్, మా అబ్బాయి సివిల్ లో జాయిన్ అవుతాను అనుకుంటుండే. సివిల్ లో డిజైన్ కోర్స్ కి ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్? రైట్. శ్రీనివాస్ గారు చెప్తాను. ఇంతకుముందే మనం సివిల్ నుంచే మాట్లాడము. డిజైనింగ్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే కొద్దీ, బిల్డింగ్స్ పెరిగే కొద్దీ డిజైనర్స్ యొక్క అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి బెటర్ దే డు, దే విల్ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. రైట్. ఇందాక మనం అనుకున్నాం చలం గారు, అంటే స్టూడెంట్స్ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ ఒక కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ 4 years కోర్స్ నేను ఎట్లా చేయగలను, ఇది సాధ్యమేనా, ఇంగ్లీష్ త్రూఅవుట్ ఇంగ్లీష్తో, కొంతమంది ఇంగ్లీష్ లేకుండా వస్తూ ఉంటారు, కొన్ని తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి రిచ్ ఎటువంటి కేర్ తీసుకుంటారు? అంటే ద ఫస్ట్ థింగ్ మాకు ఏంటంటే బిఫోర్ వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు, అంటే అడ్మిషన్ అయిన తర్వాత ఫస్ట్ డే కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడతామండి. అక్కడ ఏంటంటే ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ, కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా పేరెంట్స్ తో, స్టూడెంట్స్ తో చాలా డీటెయిల్ గా మాట్లాడతారు. అంటే ఈ 4 years పాటు వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ అందజేస్తాము, వాళ్ళకి ఎలా ఉంటుంది కాలేజ్ అని బ్రీఫ్ అప్ చేస్తారనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళు అడుగుతారు. తర్వాత మేము ఫస్ట్ పిల్లలు చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మా ఒక కాలేజ్ ఇది సెకండ్ హోమ్ ఫర్ దెమ్. ఇప్పుడు మేము అనేది ఫస్టే, ఇప్పుడు మా దగ్గర ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్. ఇప్పుడు చాలా కాలేజ్లో ఏదంటే అసలు ప్రిన్సిపల్ని కలవాలంటే అసలు ఒకటి స్టూడెంట్ వెళ్ళాలంటే భయపడతాడు, సెకండ్ థింగ్ అసలు ఆయన కనపడరు. ఓకే, మా దగ్గర అలా కాకుండా ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్. ఎందుకంటే ఒక స్టూడెంట్ కి చిన్న ఇబ్బంది వస్తే ఫస్ట్ హీ కెన్ ఆస్క్ వాళ్ళ క్లాస్మేట్స్ డిస్కస్ చేయొచ్చు, ఫ్యాకల్టీ డిస్కస్ చేయొచ్చు. అక్కడ సొల్యూషన్ దొరకకపోతే ఈ కెన్ కమ్ టు హైయర్ లెవెల్, హెచ్ఓడి దగ్గరికి, అక్కడ లేకపోతే ప్రిన్సిపల్ దగ్గరికి రావచ్చు. సో ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్. వాడికి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సరే బిఫోర్ గోయింగ్ టు హిస్ పేరెంట్స్ మమ్మల్ని ఒకసారి ముట్టుకోరా బాబు, మేము ఒకవేళ సొల్యూషన్ చూపిపోతే తర్వాత వెళ్ళి మీ పేరెంట్స్కి అంటాం అనమాట మేము. ఓకే. దాంతో పాటు ఏంటంటే మా దగ్గర అసోసియేషన్స్ ఉంటాయి, లాంగ్వేజ్ క్లబ్ అనేసి, తర్వాత అసలు ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ టెక్నికల్ అసోసియేషన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ అసోసియేషన్, ఐఎస్టీ కానీ IEEE కానీ, అట్లా దే ఆర్గనైజ్ దర్ ఓన్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ఉందనుకోండి, స్టూడెంట్స్ అబౌట్ దర్ ఓన్ అసోసియేషన్ అన్నట్టు. దే ఆర్గనైజ్ గ్రూప్ డిస్కషన్స్, తర్వాత డిబేట్స్, ప్రెజెంటేషన్స్, ఇవన్నీ కూడా దే ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్. అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అకాడమిక్స్ లోనే ఉంటుంది. ELCS ల్యాబ్ అని ఒకటి ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్. వీ ఓన్లీ హోన్ దేర్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అన్నట్టు. థర్డ్ ఇయర్ లో అడ్వాన్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటుంది. వీ ట్రైన్ దెమ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ బోత్ ద అకాడమిక్స్ అన్నట్టు. దాంతోపాటు ఈ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా దే దెమ్సెల్వ్స్ గ్రూమ్ దేర్ స్కిల్స్ అన్నట్టు. మరో కలర్ కరీంనగర్ నుంచి నరేష్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ క్వశ్చన్ అడగండి. సార్, అయితే మాకు ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జాబ్ చేసిన తర్వాత మేము అబ్రాడ్ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి వెయిట్ చేస్తున్నాం. 1 year కానీ 2 years ఎక్స్పీరియన్స్ కొని వెళ్ళింది నాయమా, లేకపోతే డైరెక్ట్ అక్కడ అప్రోచ్ అయింది బెటర్ అని ఏమంటున్నారు? క్వశ్చన్ క్లియర్ అంటే నరేష్ గారు సార్ చెప్పండి. మీ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? సార్, అయితే మాకు కోర్స్ అయిపోయిందండి. ఓకే. అయితే మేము అబ్రాడ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం, జాబ్ పర్పస్. అయితే మరి ఎక్స్పీరియన్స్ తో వెళ్ళింది బెటరా అక్కడ, లేకపోతే డైరెక్ట్ అప్రోచ్ అయింది బెటరా అని? ఓకే, అంటే డైరెక్ట్ గా వెళ్ళింది బెటరా, ఎక్స్పీరియన్స్ తో త్రూ అవుట్ వెళ్ళింది బెటరా అని? అదే అబ్రాడ్ లో. It depends upon which branch he has done, number one. Okay. Second thing, where he is going, which country he is going. Third thing, what are the prospects for that particular course over there అనేది. ఇది కనుక్కుంటే బెటర్ అన్నట్టు. ఎప్పుడైనా కూడా కంప్యూటర్ సైన్స్ కోసం అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్ అయితే ఎనీవేర్ మనకి
ఎక్స్పీరియన్స్ ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడ చేసినా దట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ అండి. ఓకే, అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటే మనం అబ్రాడ్ పోవాలనేది ఏం లేదు. దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ కెన్ గో. రైట్. ఓవరాల్ గా అంటే మీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ 4 years అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా మీరు గైడెన్స్ ఇస్తారా? అంటే పలానా ప్లేస్మెంట్స్ సో దగ్గర ఉన్నాయి, మీరు వెళ్ళండి, మీకు వెళ్తే మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది అంటే మీ స్టూడెంట్స్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు? మాకు అల్యూమినీ అసోసియేషన్ అనేది ఉంటుందండి. Okay. నౌ ఆల్మోస్ట్ అవర్స్ ఇస్ 10 years old college. అవర్స్ ఇస్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. Okay. అది NBA అక్రిడేటెడ్ కాలేజ్. ఈ అల్యూమినీ అసోసియేషన్ ఏదైతే అయిపోయినా వీ కండక్ట్ రెగ్యులర్ మీటింగ్ విత్ అల్యూమినీ అసోసియేషన్. అండ్ ఆన్లైన్ లో కూడా మా వెబ్సైట్ లో పోస్టింగ్ దేమ్ అన్నట్టు. వాళ్ళ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. అండ్ వీ హ్యావ్ సపరేట్ టీమ్ వేర్ దే విల్ బి ట్రాకింగ్ దిస్ ప్లేస్మెంట్స్ అన్నట్టు. ఈ అల్యూమినీ అసోసియేషన్ తోన వీళ్ళతోన ప్లస్ వాళ్ళు వచ్చి కూడా దే విల్ బి గివింగ్ గైడెన్స్ ఫర్ ది third year final year students. సపరేట్ సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, తర్వాత TCS కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ లో డిఫరెంట్ ఏరియాస్ లో ఉండేటువంటి వాళ్ళు వచ్చి మా కంపెనీలోనే యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దిస్ అనేసి మా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి. ఓకే, రైట్. మరో కాలర్ తాజ్ గారు. హలో హలో, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. మా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుందండి. ఓకే ఓకే, చెప్పండి, వినిపిస్తుంది. అయితే ఆమె ఆస్ట్రేట్ కావాలనేది ఆమె ఎయిమ్ అనమాట. ఇప్పుడు డిగ్రీలో చేయాలంటే ఏం చేయాలి? సరే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? ఆస్ట్రోనాట్ పాప ఎయిమ్ మేము ఆస్ట్రేట్ కావాలని. ఆస్ట్రోనాట్. ఇప్పుడు ఎంపీసీ తర్వాత పోయే గ్రూప్ ఏం తీసుకుంటే సెట్ అవుతుంది? రైట్. ఇంటర్ తర్వాత ఏం తీసుకుంటే ఆస్ట్రోనాట్? ఇప్పుడు ఆస్ట్రోనాట్ కావాలంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆస్ట్రానమీలో కూడా మెయిన్లీ ఈసీ రిలేటెడ్, ఫిజిక్స్ రిలేటెడ్ కాబట్టి ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కోర్సులోనే అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ దే కెన్ గో BSc అండ్ అగైన్ దే కెన్ గో MSc అండ్ దే అబౌట్ ఆస్ట్రాలజీ స్పెషలైజ్డ్ కోర్సెస్ కొన్ని ఉన్నాయండి. దాన్ని బేస్ చేసుకుని దే కెన్ గో హెడ్ అని. రైట్. చలం గారు, అంటే ఓవరాల్ గా మీరు మీ అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫు నుంచి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఓవరాల్ లైక్ ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ఏ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ అండి స్టూడెంట్స్ కి. అంటే ఇప్పుడు మేము అనుకుంటేది ఏంటంటే ఈ స్టేజ్ లో ఏదైతే పేరెంట్ ఉన్నారో, ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో, ఈజ్ ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఒకటి, ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేసి ఏం తెలియని పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఫీజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో వాట్ వి సజెస్ట్ ఇస్ చూజ్ ఏ కాలేజ్ విచ్ కుడ్ బి నియరర్ టు యూ. ఓకే, అండ్ చూజ్ ఏ కాలేజ్ విచ్ హ్యాస్ ద బెస్ట్ ఫెసిలిటీస్. బెస్ట్ ఫెసిలిటీస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాబొరేటరీస్ ఆర్ లైబ్రరీ అండి. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ కాలేజ్ అడిగినా సరే ఎవ్రీబడి ట్రైస్ టు పుట్ దే రైట్ లైక్ ఇన్ ఫ్రంట్. నేను మంచివాడిని అంటాడు కానీ నేను చెడ్డవాడిని అంటాడు. మీరు ప్రత్యేకంగా అంటే ఫిజికల్లీ వచ్చేసేసి ఒక కాలేజ్ విజిట్ చేసి ఒక 1 గంట 2 గంటలు స్పెండ్ చేసి యూ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ. సో ఇప్పుడు ద మూమెంట్ యూ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్యాకల్టీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్రెషర్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పగలుగుతాడు, ఒక ప్రొఫెసర్ విత్ మోర్ దాన్ 30 years ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పగలుగుతారు. ఆ డిఫరెన్స్ అనేది మీకు కాలేజ్ విజిట్ చేసి ప్రత్యేకంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూనే తెలుస్తుందండి. సో అలా ఇంటరాక్ట్ అయ్యి సాటిస్ఫైడ్ అయ్యి యూ ట్రై టు సెలెక్ట్ యువర్ కాలేజ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చలం గారు అండ్ శ్రీనివాసరావు గారు. రైట్, ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడానికి అసలు ఎటువంటి కేర్ తీసుకోవాలనేది స్పష్టంగా వివరించారు శ్రీనివాసరావు గారు అలాగే చలం గారు. సో ఇది ఇవాళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.